మన హృదయాల్లో అతిపెద్ద స్థానాన్ని ఆక్రమించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా చేస్తున్నాం. ఎందువల్లంటే మన జాతి చిరకాలంగా బీసీల్లో చేర్చాలని ఒక ప్రక్రియ ప్రారంభించినప్పుడు అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం. కానీ కింజరాపు వారి హయాంలో అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల భాగస్వామ్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు మనకి బీసీ ఇచ్చినటువంటి యథార్థ సంఘటన కనీసం కామెడీ జాతి గుండెల్లో చిరస్మరణి. అయితే బీసీల్లో చేర్చిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ మన భవిష్యత్తు కోసం కానీ భారతదేశ రాజ్యాంగ ఫలాలు అనుభవించాలనుకుంటే మనం ఓబీసీ కావాలని చెప్పేసి మనం అనుకున్నప్పుడు మనకి కేంద్రంలో దిక్సూచిలా కనిపించాడు అతి చిన్నవాడైన మెరిసే రత్నం మన రామ్మోహన్ నాయుడు. ఆ రోజు 2015 నుండి ప్రధానమంత్రి దగ్గర తీసుకువెళ్ళిన నుండి పార్లమెంటులో ప్రశ్నించిన వరకు నిన్న మనకి కేంద్రంలో కేంద్ర మంత్రివర్యులను కానీ ఎన్సీబీసీ చైర్మన్ గారి వద్దకు కానీ తీసుకుని వెళ్ళి ఒక కుటుంబ సభ్యుడు తన కుటుంబం కోసం ఏ విధంగా కష్టాల్లో ఉంటే ప్రయత్నం చేస్తారో ఆ విధంగా మనందరం తన కుటుంబం అనుకొని చెప్పి మన కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ ఆయన పడిన తాపత్రయం కానీ ఆయన మన కులం పట్ల చూపించిన శ్రద్ధ కానీ ఢిల్లీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళతో కనిపించినటువంటి కళ్ళతో చూసినటువంటి నగ్న సత్యం. అయితే అటువంటి వ్యక్తిని రేపు భవిష్యత్తులో ఏదైతే మనం కావాలి ఓబీసీ అనుకున్నామో ఆ ఓబీసీ ప్రతిఫలాలు అందాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ఎన్సీబీసీకి రికమెండేషన్ అదే ప్రతిపాదన కావాలి అనుకున్నప్పుడు అసలు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని చెప్పినప్పుడు ఢిల్లీ నుండే రామ్మోహన్ నాయుడు గారు చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఎందువల్ల పెండింగ్ ఉంది ఇమీడియట్ గా ఆ 4 కులాన్ని కూడా ఇమీడియట్ గా ఓబీసీలో చేర్చే ప్రక్రియ మా వంతు మేము ఇక్కడ చేస్తాము, మీ వంతు ప్రయత్నంగా ఆ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పంపించండి అంటే మరుక్షణమే మేము ఢిల్లీ నుండి శ్రీకాకుళంలో అడుగు పెట్టక ముందే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి చేరినటువంటి సంఘటన కూడా ఈ రోజు మనం తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అయింది. రేపు కేంద్రంలో మళ్ళీ ఓబీసీ చేర్చుకోవాలనుకుంటే మనకి అక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ కూడాను పెద్దలు రామ్మోహన్ నాయుడు గారు వివరిస్తారు, నేను వాటి జోలికి పోను. అయితే అది బృహత్తరమైన కార్యక్రమం, చాలా బాధ్యతతో కూడిన కార్యక్రమం, బరువైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని అచ్చెన్నాయుడు గారు ఏ విధంగా అయితే బీసీలని చేర్చడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదలికను తీసుకొచ్చాడో రేపు కేంద్ర ప్రభుత్వంలో కదలికను తీసుకొచ్చి ఇరు సభల్లో కూడా రామ్మోహన్ నాయుడు గారి గలంతో స్వరంతో కళింగ కోమట్లో కానీ సొండీళ్ళు కానీ శిష్టకరణాలు కానీ అరవలు కానీ ఓబీసీల్లో చేర్చి ఈ జాతి గుండెల్లో చిరస్మరణీయంగా స్థానం సంపాదించే ఒక ప్రక్రియని ఈ రోజు ఆయన చేతుల్లో మనం పెడుతున్నాం. ఈ రోజు ఆయనకి సన్మానించడానికో సత్కరించడానికో కాదు, మన బాధ్యతని మన భవిష్యత్తుని ఈ రోజు ఆయన బతుస్కంధాల మీద ఆయన చేతుల్లో పెట్టి ఆ బాధ్యత మీదే ఆయన చెప్పడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు రాజకీయాల్లో పెద్ద ఆయన చనిపోయినప్పుడు మొదటిసారి అడుగు పెడుతున్నప్పుడు మేము అంబేద్కర్ ఆడిటోరియంలో ఆయనకి రాజకీయ పరిచయ వేదిక పెట్టాం. ఆ రోజు దానికి యాంకరింగ్ కూడా నేను చేశాను, గుర్తుకుందో లేదో బాబుకి. ఆ రోజు ఒక మాట చెప్పాం, బాబు జీవితం తెల్ల కాగితం లాంటిది. అటువంటి తెల్ల కాగితంలో మన ప్రజలు ఏ విధంగా ఏది కోరుకుంటే అది రాసుకొని ఆయన పంచాయించుకోవడానికి సరిపోయిన లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు పరిచయం అవుతున్నాడు. ఆయనకు ఆశీర్వదించండి అని చెప్పి ఆ రోజు మనం పిలిపించాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక పంచాయతీ బోర్డు మెంబర్ నుండి కేంద్ర మంత్రి వరకు ప్రధానమంత్రి వరకు కూడా అనేక అవినీతి ఆరోపణలు కానీ అనేక ఆరోపణలు కానీ ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుడు, మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు మన ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు పార్లమెంటులో ప్రధానమంత్రిని నిలదీసి అడిగినా కూడా ఈరోజు మళ్ళెత్తి మాట్లాడకుండా ఈరోజు ఏ అవినీతి ఆరోపణ చేయడానికి కూడా ఏ నాయకుడికి ఈ దేశంలో ఏ పార్టీకి దమ్ము లేని నాయకత్వం ఈరోజు వహిస్తున్నాడంటే మనందరికీ గర్వకారణం. ఎందువల్లంటే మన నాయకుడు, మనకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ఈరోజు మచ్చలేని మాణిక్యంగా, మణిరత్నంగా, మణిపూసగా
రాజకీయాల్లో వెలుగొందుతున్నాడంటే దానికి ఎంతో గర్వపడాలి, ఎంతో మనందరం కూడా ఆయనకు బాధ్యతగా ఉండాలి, భవిష్యత్తుకు తోడుగా ఉండాలి. మన భవిష్యత్తు ఆయన చేతుల్లో పెడతాం, ఆయన భవిష్యత్తుని మనం చూసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మచ్చలేని రాజకీయ నాయకుడు, ఏ అవినీతి ఆరోపణ లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈరోజు ఈ సమాజంలో ఉన్నారు అంటే అది మన రామ్మోహన్ నాయుడు అని చెప్పడానికి మన గర్వకారణం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి వ్యక్తితో మన ప్రయాణం, మన జీవితం, రేపు భవిష్యత్తులో మనం సాధించుకోవాల్సినటువంటి మన భవిష్యత్తు ఆయన భుజస్కంధాల మీద పెట్టి మా భవిష్యత్తుని మీరే కాపాడండి అని చెప్పి మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అభ్యర్థించడానికి కృషి చేస్తాం. 2 మనసుతో మీరు ఆశీర్వదించి ఆ మిగతా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి బీసీ, ఓబీసీ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కుటుంబం కలుపుకోవడం చేసింది అనే గౌరవాన్ని మీ కుటుంబానికి దక్కించే విధంగా మీరు ప్రయత్నించాలని, మీరు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన బీసీ సాధికారిక కమిటీ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి పోరాడ హరగోపాల్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఓబీసీ ప్రయత్నం కోసం వచ్చామంటే ముందు మనకి బీసీ జరిగింది. బీసీ అప్పుడు జరగడానికి కారణం కూడా ఎప్పటి నుంచో కలిగిపోతున్నదో చిరకాలంగా ప్రవేశిస్తున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు యొక్క సమక్షంలో అచ్చెన్నాయుడు గారు 100 రోజుల్లో చేస్తామని మాటించి ఆ విధంగా మన బీసీ 100 రోజుల్లో 2016లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లో బీసీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా మనకి ఈ ఓబీసీ కార్యక్రమంలో ఆయన పేరు తీసుకున్నారు. ఇప్పటికే 2015లోనే మా అందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు. కొన్ని గవర్నమెంట్ సిస్టమ్స్లో అది ఇంతవరకు జరగలేదు. తప్పకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో కంపల్సరిగా రామ్మోహన్ నాయుడు గారి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అందరం కూడా ధైర్యంగా ఉండొచ్చు. కారణం ఏంటంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఉంది. ఇప్పుడు తప్పకుండా రామ్మోహన్ నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి మన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు బీసీ పోరాట సాధన కమిటీ కన్వీనర్గా మనందరికీ గురుతర బాధ్యతని తన భుజాల మీద వేసుకొని ఆరోగ్యాన్ని, వయసుని, ఆర్థిక సమస్యల్ని పక్కన పెట్టి జాతి క్షేమమే నా సంక్షేమం అని చెప్పి పనిచేసినటువంటి పెద్దలు గోవిందరాజు గారు ఈరోజు బీసీని సాధించారు. ఓబీసీ సాధనకు కూడా నడుం బిగించారు. ఆ ప్రతిఫలం కూడా తెలుగుదేశం పార్టీకి దక్కాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారితో అనునిత్యం టచ్లో ఉండి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు నడుస్తున్నటువంటి మనందరి పెద్దలు ఇక్కడ వయసులో కానీ అనుభవంలో కానీ అన్నింటిలో కూడా పెద్దలైనటువంటి శ్రీ బోయిన గోవిందరాజు గారు ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కళింగ కోమటి బీసీ సాధికారిక కమిటీ కన్వీనర్గా ఉన్నారు. బీసీ సాధికారిక కమిటీ కన్వీనర్గా మా భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కళింగ కమిటీ పెద్దలందరూ కూడా బీసీ సాధికారిక కళింగ కమిటీ బీసీ సాధికారిక రాష్ట్ర సభ్యులు, 4 జిల్లాల కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు బాబుని కలవడానికి ఇక్కడికి విచ్చేశారు. ఎందుకు కలవడానికి ఇక్కడికి విచ్చేసామంటే, బాబు మీరు ఇంతవరకు మా జాతికి బీసీ రావడంలో షెడ్యూల్ చేయలేదు. బీసీ వచ్చిన తదుపరి ఓబీసీ కోసం 2015లోనే మీరు దానికోసం శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి గారిని, ఎన్సీబీసీ చైర్మన్ గారిని, సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని గతంలో అనేక పర్యాయాలు ఢిల్లీ మమ్మల్ని తీసుకెళ్ళి మా ద్వారా మా రిప్రజెంటేషన్ని మీ ద్వారా మేము ఈ రికమెండేషన్స్తో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి అధికారులతో సంప్రదించి పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడి నిన్న మేము ఢిల్లీ వచ్చినప్పుడు మీ తాలూకా పోషించినటువంటి పాత్ర మీరు చిన్న వయస్కులైనప్పటికీ
ఎంతో అనుభవమైనటువంటి రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నా సరే నేను చేసినటువంటి మొన్నటువంటి అధికారులతో, మంత్రులతో, ఎన్సిపిసి చైర్మన్తో నిర్వహించినటువంటి ఆ ఇష్టాగోష్ఠి అది అమోఘం, అద్భుతం. అది చరిత్రలో ఇంకెవరు కూడా చెయ్యలేరని చెప్పేసి ఈ సందర్భంగానే వాటికి మా యావత్ జాతి కాకుండా మిగతా 3 కులాల జాతులు కూడా మంత్రముక్తులైనారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. గతంలో కూడా 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 6 మాసాలు సంవత్సరం ముందు బీసీ సాధన కోసం నాయుడు గారు, కరణ్నాయుడు గారు కీర్తి చేసిన పెద్దలు ఆ రోజున మేము కార్యాచరణ పెట్టుకున్నాం. నాయుడు గారితో అనుబంధంగా ఉన్నాను కాబట్టి ఆ కార్యాచరణని రూపొందించడంలో పాపం ఆయన చేయవలసింది, ఆయన స్వర్గస్థులైనారు. ఆ తదుపరి ఆ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళి గింజరాపు వారు జిల్లా తెలుగుదేశం నాయకుల చేతుల్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ పక్కనే బహిరంగ సమావేశంలో ఆయన మేము అధికారంలోకి వస్తే బీసీ చేస్తామని పబ్లిక్ అనౌన్స్మెంట్ అచ్చెన్నాయుడు గారు ఎవరో చేయించారు. ఆ అనౌన్స్మెంట్ ప్రకారంగా మన అదృష్టవశాత్తు మంత్రివర్గంలో మంచి స్థానంలో అచ్చెన్నాయుడు గారు ఉండడం, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉండడం, అందరూ మన జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఉండడం, అందరూ ఒక ఏకత్రాటి మీద ఉండి ఆ రోజున బీసీ సాధించడంలో మనందరం కూడాను అచ్చెన్నాయుడు గారు స్వయంగా 100 రోజులు అంటే 100 రోజుల్లో 99వ రోజు రాత్రి 100వ రోజు ఉదయాసరికి మనకి ఆ జీవో తీసుకొచ్చి మన చేతిలో పెట్టి మన కులానికి ఎంతో ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళే పరిస్థితి ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాబు నేను ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది, మీరు నిర్వహించాలని చెప్పి ఆ రోజున నేను కోరితే తప్పకుండా చేద్దామని బహిరంగంగా ఆయన వచ్చి ముందుకు వచ్చి 2015 నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఒడ్డు ఎంత అంటారే, ఒడ్డుడేనా సామెత ఎంత అంత అయినట్టుగా ఈరోజు ఈ ప్రక్రియ అనేది మనం మిగతా కులాలు 2 కులాల మీద 5 సంవత్సరాల వెనకటలో మనం బీసీకి అప్లికేషన్ పెట్టాం. మనకన్నా 5 సంవత్సరాల ముందు బీసీలైనటువంటి కులాలతో సమానంగా ఈరోజు మనం ఉండి ఈరోజు వాళ్ళు కూడాను మనందరితో కలుపుకొని వచ్చే విధంగా ముందుకు వచ్చి మనందరం కలుపుకొని ఈరోజు బీసీ కోసం, ఓబీసీ కోసం ప్రయత్నంలో కలిసిమెలిసి మనం ఒకే ప్రయాణం చేస్తున్నామంటే మన మొట్టమొదటి విజయం అక్కడ స్టార్ట్ అయింది. రెండోది, మనకి కుల సంఘాలు ఉండేవి. ఆ రోజున పెట్టినటువంటి అప్లికేషన్లన్నీ కూడా కుల సంఘాల ద్వారానే పెట్టాం. నేను కులాధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి జిల్లాకి కుల సంఘాల ద్వారానే పెట్టడం జరిగింది. ఈరోజు మన పార్టీ ఈవేళ అన్ని జాతులకు కూడాను అధికారిక కమిటీలు వేసి కన్వీనర్లను పెట్టి, సభ్యులను పెట్టి, యువత జిల్లాల వారికి కూడా కమిటీలు వేయించి కన్వీనర్లు పెట్టి సభ్యులు వేశారు. కాబట్టి ఆ కన్వీనర్ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మనం వారికి మన కుల సంఘాలను కూడాను వారికి మనం పణంగా పెట్టి మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి బాధ్యతలు చెప్పి మనం స్వచ్ఛందంగా కుల సంఘాలన్నింటినీ తప్పుకొని కూడాను బాబుతో చెప్పి తప్పాలుగా పరిశీలనలో పెట్టించి ఈరోజు 4 సంవత్సరాలు కూడాను అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వంతో, మన పార్టీతో, మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం మేనిఫెస్టోలో పెట్టించి ఈ కులాలకి బీసీ, ఓబీసీ ఇవ్వాలి అన్నటువంటి దృక్పథం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మధ్యలో, లోకేష్ బాబు మధ్యలో రావాలి. కాబట్టి మనం ఈ ప్రక్రియని మళ్ళీ వేగవంతం చేసి మళ్ళీ ఈ ప్రక్రియని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎప్పుడే పార్టీ హెడ్ ఆఫీస్కి ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది, ఇదంతా వెళ్తుంది. కాబట్టి రేపు మన జిల్లాకి లోకేష్ బాబు గారు వచ్చిన, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, మన జిల్లాల్లో ఉండేటటువంటి 3 జిల్లాల్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడాను, అదేవిధంగా విజయవాడలో కూడాను ఎక్కడ ఏ సమావేశం జరిగినా మన కోమటి ఓబీసీ కావాలి అన్నటువంటి గళాన్ని విప్పుకొని ముందుకు వెళ్తే, రిప్రజెంటేషన్ ముందుకు వెళ్తే మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ఈ 8 నియోజకవర్గాల్లో కూడాను ఎక్కడో ఒక నియోజకవర్గంలో లోకేష్ బాబు వచ్చినప్పుడు ఒక భేటీ మాతో ఏర్పాటు చేయించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అటువంటి ఏర్పాట్లు చేస్తే మా కులంతో కూడా ఒక భేటీ ఏర్పాటు చేయించి అందులో మనం ఏదైతే చేయగలమో గతంలో వాళ్ళు 4 హామీలు ఇచ్చారు. ఆ 4 హామీలు
చైర్మన్ ఇస్తామన్నారు కార్పొరేషన్కి. మనం బీసీ చేశాం కాబట్టి అందరితో పాటు మాకు ఒక కార్పొరేషన్ ఇచ్చారు. మిగతా హామీలు 4 కూడాను నేటికి నెరవేరలేదు. కాబట్టి ఆ కోరికలే మిగతా కోరికలు మళ్ళీ మనం కోరుతాం. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏ కోరికలు అయితే తీరుస్తామని మాట ఇచ్చారో ఆ కోరికల్ని మేనిఫెస్టోలో పెట్టించి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మనము ఆ కార్యక్రమాలు చేయవలసినటువంటి బాధ్యత మీ మీద పెడుతున్నాను. నేను ఎందుకు పెడుతున్నాను? మీ మీద, జిల్లాల మీద, ఈ నియోజకవర్గం పెద్దల మీద కూడా పెడుతున్నాం. కానీ మీరు చేతితో ఆ రోజు ఎలాగైతే మీ కుటుంబం చేసి పెట్టిందో ఈ రోజు కూడా దానికి బాధ్యత వహించి మిగతా వాళ్ళందరినీ కూడా దీనిలో తీసుకొచ్చి, నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించాలా. ఆ రోజు మేము కమిట్మెంట్ ఇస్తున్నాం. 2014 ఎన్నికల్లో ఈ కళింగ కోమటి జాతి ఏ విధమైనటువంటి పాత్ర పోషించి అన్ని శాసనసభ స్థానాలు అది గెలవడానికి, పార్లమెంట్ స్థానాన్ని గెలవడానికి ఏ విధంగా అయితే ఈ జిల్లాల్లో ప్రయత్నం చేశామో ఈవేళ 3 జిల్లాలకి విస్తరించింది ఈ పోరాటం. ఇంతకుముందు గతంలో ఒక జిల్లాకే పరిమితం ఉండేది. వాళ్ళు మనకు సహకరించేవారు కానీ మిగతా జిల్లాల వాళ్ళు ఇంత బాధ్యత తీసుకుంటారు కాదు. ఈరోజు వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకొని పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళు, మేము, రాష్ట్రంలో ఉండే కళింగ కోమటులందరూ కూడాను మేము ఒక నిర్ణయించుకుంటే ఒక మనిషి 100 మందిని మభ్యపరిచి మాట చెప్పి మాట తీరుతో ఒప్పించే శక్తి ఉన్నటువంటి జాతి. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తే మేము మళ్ళీ ఈ 24 ఎన్నికల్లో మా జాతి ఆ పాత్రని పోషిస్తుందని చెప్పేసి మీకు నేను హామీ ఇస్తూ ఈ విధంగా మనం కోరడానికే మేము వచ్చామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడే పట్నాయక సోదరులు కూడా వచ్చి వెళ్ళారు, మా వాళ్ళందరూ కూడా వచ్చారు. దయించి మీరు ఈ కార్యక్రమం చేసి పెడతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళింది. దాంట్లో శిష్టకరణాల కులం నుండి రిప్రజెంటేషన్ ఉంది, సొంటీల కులం నుండి రిప్రజెంటేషన్ ఉంది, అరవల కులం నుండి రిప్రజెంటేషన్ ఉంది. కానీ మన కులం తరఫున అధికారికంగా రిప్రజెంటేషన్ ఉండేది మాత్రం కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండని చెప్పి ఈరోజు జీవోలో తెలుస్తుంది. అంటే అన్ని కులాలు వాళ్ళ కులం కోసం పనిచేస్తుంటే మన కులాలు ఆధిపత్యం కోసం పనిచేస్తున్నాయి, కానీ కులం కోసం పనిచేయడం లేదు. రామ్మోహన్ నాయుడు గారే మన కుల శ్రేయస్సు కోసం పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన రిప్రజెంటేషన్ లేదు. అందరికీ నమస్కారం. కళింగ కోమటి సోదరులు, ఎంతో అభిమానంతో ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలు మన గోవిందరాజులు గారు, హరగోపాల్ గారు, మల్లా శ్రీని గారు, పివి రమణ గారు, పేరు పేరున ఎంతో పరిచయం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా కళింగ కోమట్ల గురించి మనం మాట్లాడుకోవాలంటే వ్యక్తిగతంగా నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు. ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను 2 పర్యాయాలు గెలిచాను. మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కొన్ని పర్యాయాలుగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఎర్రనాయుడు గారు కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక పేరు సంపాదించుకున్నారు. మేము వ్యక్తిగతంగా మా కుటుంబం ఈ స్థానానికి ఈరోజు చేరుకుందనంటే అది కళింగ కోమట్ల తాలూకా సహకారంతో ఒక సొంత కుటుంబంలాగా హక్కును చేర్చుకొని నాన్నగారు వేసినటువంటి మొదట అడుగు నుంచి నేను నడుస్తున్నటువంటి ఈ రోజు వరకు కూడా కళింగ కోమటి కుటుంబ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని రాజకీయంగా ఇంత ప్రోత్సాహం అందించి ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళ సంఘం మొత్తానికి కూడా, వాళ్ళ కుల సభ్యులకి, ప్రజలకి, అందరికీ కూడా మరొకసారి మా కుటుంబం తరఫున ఎప్పుడు కూడా ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులు వచ్చినా మా కుటుంబం తరఫున నిలబడ్డారు, మా నాయకత్వం తరఫున నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునే అవకాశం 2014లో వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు కూడా ఈ కులానికి సంబంధించి ప్రత్యేకంగా బీసీల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చాం. ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు రాజకీయాలు చేసి
ఇది వీళ్ళ తరం కాదు, వీళ్ళు చేయలేరనంటే మరింత కసిగా మరింత ఛాలెంజ్గా దాన్ని తీసుకొని 2014లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారు మంత్రిగా అయిన తర్వాత 100 రోజుల్లోనే దానికి కావలసినటువంటి కార్యాచరణ అంతా కూడా పూర్తి చేసి చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా కళింగ కామర్స్ బీసీలు చేసినటువంటి ఘనత కింజరాపు అచ్చెన్నాయుడు గారికే దక్కుతుందనేది కూడా మాట తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారంతో అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి అప్పటికి కూడా కొంత రాజకీయం దీని వెనక నడిచినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయం అనంటే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఆ రోజు బీసీలుగా చేసిన తర్వాత మన కులాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకున్నామో ప్రతి ఒక్కరూ ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలైనటువంటి మాటలు ఎన్ని కథనాలు తీసుకొని వచ్చినా సరే వాస్తవమైనటువంటి చరిత్రను మాత్రం ఏ ఒక్కరూ మార్చలేరు. అది ఖచ్చితంగా ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి విధంగా అచ్చెన్నాయుడు గారు దీనికి చేసినటువంటి కృషిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు అది జరిగిన తర్వాత ఎంతోమంది మన తాలూకా పిల్లలు మంచి మంచి విద్యా సంస్థల్లో మనం అందరం కూడా మంచి మంచి స్థానాల్లో మనం చూసుకున్నాం. డాక్టర్లుగా తయారు చేసుకున్నాం, మంచి ఇంజనీర్లుగా మనం తీర్చిదిద్దగలిగాం. అలాగే మన కులంలో కూడా బీసీలుగా చేర్చినందుకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎన్నో కార్యక్రమాలు మన కులాలకి మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనం చేర్పించుకోగలిగాం. 4 సంవత్సరాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి మనం అందరం కూడా చేసుకోగలిగాం. కానీ అప్పటికి కూడా మరొక కార్యక్రమం మన అందరి దృష్టిలో ఉండిపోయినటువంటిది బీసీలుగా చేర్చగలిగాం, ఓబీసీలుగా కూడా చేసుకోవాలని ఆలోచనతో పెద్దలందరూ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నేనున్నాను. ఓబీసీ అని అంటే వ్యక్తిగతంగా ఒక పార్టీ వెనక ఉన్న మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రధానమైనటువంటి పాత్ర కేంద్రంతో అనుసంధానమైనటువంటి ఎంపీకే ఉంటుందనే ఆలోచనతో ఆ రోజే ఆ బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చారు. నా వంతుగా ఎంత కమిటెడ్గా బీసీల్లో చేర్పించామో అదే కమిట్మెంట్తో ఓబీసీల్లో చేర్పించడానికి కూడా నా వంతుగా పూర్తి శాతం నేను కృషి చేస్తానని చెప్పి ఆ రోజు కళింగ కామెంట్లతో పాటు మిగిలినటువంటి మన జిల్లాకి సంబంధించినటువంటి కులాలు శిష్టకర్ణ కులం కానీ, సొండి కులం కానీ, అరవల కులం కానీ వీళ్ళందరినీ కూడా సరి సమానంగా చూసుకొని వీళ్ళని కూడా కలపాలనే బాధ్యతతో అప్పటి నుంచి కూడా మన పోరాటం మొదలుపెట్టాం. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా దాని తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ సెషన్స్లోనే మన తాలూకు కుల సభ్యులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఎవరు ఊహించినటువంటి విధంగా ప్రధానమంత్రి గారిని కూడా కల్పించినటువంటి చరిత్ర ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అప్పటికి కూడా మనం చైర్మన్లు కలవచ్చు, మంత్రుల్ని కలవచ్చు, కానీ మనకు ఉన్నటువంటి సమస్య ఒక చరిత్రాత్మకమైనటువంటి సమస్య కాబట్టి దీన్ని పరిష్కరించాలనంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ సమస్య మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఆ రోజు ప్రధానమంత్రి గారిని కలిసాం, ఆ రోజు మంత్రుల్ని కలిసాం, ఎన్సీబీసీ చైర్మన్ ఉంటే వాళ్ళను కూడా మనం కలిసాం. ఎవరు దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి అప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాం. పార్లమెంటు సమావేశాల్లో కూడా దీని గురించి మాట్లాడాం, ప్రశ్న అడిగాం, 0 అవర్లో మాట్లాడాం. అంటే ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎంత చేయగలనో ప్రతి ఒక్క అంశాన్ని 2015 నుంచే రికార్డెడ్గా ఉంది. ఈరోజు ఊరికే చెప్తున్నటువంటి మాటలు కూడా కాదు, రికార్డెడ్గా ప్రతి ఒక్క అంశం మీద కూడా మనం స్పందించి ముందుకు నడిపించాం. అయితే ఇంతకాలం ఎందుకు జరగలేదన్నటువంటి వాదన కూడా రావచ్చు, అది కూడా క్లారిటీ మొన్నను కూడా మేము తీసుకున్నాం. అందులో ఏంటంటే 2015లో భారతదేశంలోనే ఒక పెద్ద సమస్యగా ఈ ఓబీసీ కులాల తాలూకా సమస్య వచ్చింది. అప్పటిలో జాట్స్ హర్యానాలో ఎక్కువ మంది పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం, ఆందోళనకు దిగడం, వాళ్ళందరూ కూడా చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల సుప్రీంకోర్టు దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ సుప్రీంకోర్టు తాలూకా స్పందన కూడా ఏ రకంగా ఉందనంటే రాజకీయాల కోసం ఎక్కడక్కడ ఇలా కులాలు ఒత్తిళ్లు తీసుకొని వస్తుంటే రాజకీయ కారణాలతో వాళ్ళందరినీ కూడా ఓబీసీలుగా చేర్పిస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు సరిగ్గా చూడకుండా ఎటువంటి ప్యాటర్న్ కానీ ప్రొసీజర్ కానీ ఫాలో అవ్వకుండా చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు దేశానికి అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మన ప్రయత్నం అంతా కూడా కాస్త వెనకబడింది. మళ్ళీ కొత్తగా చేయించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. దానితో పాటు ఎన్సీబీసీని కూడా
అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఏదైతే ఉందో దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలనే ఆలోచనతో అక్కడ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆలస్యమైంది. దీని కారణంతో కాస్త ఫైలు ముందుకు నడకపోవడం అనేది వాస్తవమైనటువంటి విషయం. కారణాలు కూడా ఈరోజు చెప్తున్నాం. కానీ మన ప్రయత్నం మాత్రం ఎక్కడా కూడా వెనక పెట్టలేదు. అప్పటి నుంచి కూడా ప్రయత్నం ముందుకు కొనసాగిస్తూనే వచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా సరే పార్లమెంటు సభ్యుడిగా మళ్ళీ వీళ్ళందరి తాలూకా సహకారంతో గెలిచాం కాబట్టి ఈ ఇష్యూని యథావిధిగా కంటిన్యూ చేశాం. యథావిధిగా కంటిన్యూ చేసి కొత్తగా ఏ చైర్మన్ వచ్చినా సరే వాళ్ళందరి దృష్టిలో కూడా ఈ సమస్య పెడితే మరి గంగారాం మాహిర్ గారు, హన్సరాజ్ గంగారాం మాహిర్ గారు కేంద్ర మంత్రిగా కూడా గతంలో పనిచేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో స్పందించితే ఆయన ప్రత్యేకంగా మనం రాసినటువంటి లేఖ మీద మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసి ఈ యొక్క కులాల తాలూకా స్థితిగతులు మీరు వెంటనే మాకు తెలియజేయండి, ఓబీసీ తాలూకా కార్యక్రమాన్ని మేము ముందు కొనసాగిస్తామని ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీకి మనం రాసినటువంటి లేఖ మీద, మనం రేజ్ చేసినటువంటి అంశం మీద ఈరోజు ఎన్సీబీసీ కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఇలా లెటర్ పంపించారని మనకి తెలిసిందో మనం ఇమీడియట్గా మళ్ళీ దాని మీద చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి లెటర్ కూడా ఒఫీషియల్గా రాయించి వాళ్ళని కూడా ఈరోజు ఇమీడియట్గా పంపించమని కూడా కోరడం జరిగింది. అయితే ప్రయత్నంలో ఎక్కడా కూడా లోపాలు ఉండకూడదనే ఆలోచనతో మరొకసారి ఢిల్లీ వెళ్ళి అందరితో పాటు కలుసుకుందాం అనే ఆలోచనతో మరి ఢిల్లీలో కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి కూడా పెద్దలందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా చాలా గౌరవప్రదంగా వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే వీరేంద్ర కుమార్ గారు ఎవరైతే సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉన్నారో ఆయనకి కూడా కలుసుకున్నాం. ఆయనకి కూడా ఇందులో ఒక పాత్ర ఉంటుంది. క్యాబినెట్లో తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళ మినిస్ట్రీ ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఆయన సహకారం కోరాం. అలాగే ఎన్సీబీసీ చైర్మన్ గారికి కూడా కలిసి మరి ఇలా పంపించారు లేక మేమైతే రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా పంపిస్తున్నాం, కానీ మీ వరకు మాత్రం ఎక్కడా లోపం లేకుండా దాన్ని ప్రొసీడ్ చేయండి అని చెప్పి ఆయన తాలూకా సహకారం కూడా తీసుకోవడం జరిగింది. ఆయన కూడా తర్వాత మేము మీటింగ్ చేసుకున్న తర్వాత చైర్మన్ గారు కూడా బహిరంగంగా ప్రెస్తో కూడా మాట్లాడి ఈ 4 కులాలని ఓబీసీలో చేయడానికి మా వంతుగా పూర్తి సహకారం అందిస్తాం, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, దానికి నివేదికలు మా దగ్గరికి రావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని చాలా స్పష్టంగా ఒక పక్కన ఆయన సహకారం తెలియజేసుకుంటూ మరొక పక్కన దీని గురించి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఆ రోజే అభినందించాం. మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు కూడా మరొకసారి మేము అభినందిస్తున్నాం ఎన్సీబీసీ చైర్మన్ గారికి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక పంపించింది కాబట్టి మళ్ళీ దీన్ని ఇన్ఫార్మ్ చేస్తూ ఎన్సీబీసీ చైర్మన్ గారు కూడా అది ఇన్ఫార్మ్ చేస్తూ తర్వాత కార్యాచరణ ఏ రకంగా ఉండాలనేది వాళ్ళ తాలూకా సలహా కూడా తీసుకొని నా వంతుగా దీని మీద ఆల్రెడీ ప్రయత్నం ముందుకు నడిపిస్తాననేది కూడా మన కుటుంబ పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను ఇదే చెప్తున్నాను. ఆ రోజు ఒక సందర్భంలో మీరందరూ కూడా దీని తాలూకా బాధ్యత నా మీద పెట్టారు. అప్పటికి నా వయసు ఇంకా చిన్నది, అప్పటికి నాకు అంత రాజకీయ అవగాహన కూడా లేదు. తెలియనటువంటి వయసులోని మీ అందరికీ కూడా హామీ ఇచ్చి ఓబీసీలు చేస్తానని ఏదైతే కమిట్మెంట్తో ఉన్నామో ఈ రోజు వరకు కూడా ఎన్ని రాజకీయ పరిస్థితులు మారినా, సామాజిక పరిస్థితులు మారినా, ఏ మారినా సరే నా కమిట్మెంట్ మాత్రం మారదని మళ్ళీ ఇప్పటికీ కూడా అదే కమిట్మెంట్తో ఫైట్ చేస్తూ ఓబీసీలు ఎంత తొందరగా చేర్పించాలనే ఆలోచనతోనే మా తాలూకా కార్యాచరణ కూడా ముందుకు నడిపిస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున నాకు వస్తున్నటువంటి ఆ యొక్క బలం, ఎందుకనంటే బడుగు బలహీన వర్గాలంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కృషి. అటువంటి పార్టీలో ఈరోజు ముందుకు నడుస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎంతో పెద్ద ఎత్తున మనకి బీసీలో చేర్పించడానికి కూడా సహకరించారు. అందుకని మళ్ళీ రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మీ అందరి తాలూకు అభిమానంతో తెలుగుదేశం పార్టీ వస్తే దానికి ముందే మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క అంశాన్ని పేర్కొందడానికి మీ అందరితో కూడా చర్చించి చంద్రబాబు నాయుడు గారితో కూడా మనతో మాట్లాడి మరి ఈ యొక్క అంశాలను ఆయన ప్రస్తావించే విధంగా ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క అంశాన్ని ముందుకు నడిపిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఓబీసీలు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఈ రోజైనా రేపైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. దాని గురించి మేము అందరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేస్తాం. మీ తాలూకు అభిమానాన్ని, మీ బలాన్ని మేము కోరుతున్నాం. దానికి మించి మరి ఏమి కూడా అవసరం లేదు. మీరందరూ కూడా మీ సహకారం మాకు అందించగలిగితే ఆ సహకార బలంతోనే ఎంతటి కొండనైనా సరే ఢీకొట్టేటటువంటి శక్తి మరి చిన్నాన్న గారికి కానీ నాకు కానీ మీ అందరూ కూడా అందించారనేది కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తూ మరి మొన్న జరిగినటువంటిది చాలా సక్సెస్ఫుల్గా కార్యక్రమం జరిగింది. నేను కూడా ఏ స్థాయిలో ఉందనేటటువంటి కన్ఫ్యూజన్తో, ఎందుకంటే ఒక్కసారిగా అంతా కూడా కలగూరలాగా చేశారు. ఎవరెవరో ఇన్వాల్వ్ అయ్యి
ఏవేవో మాటలు మాట్లాడి అంతా ఒక స్థానంలో ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు మరి దీనికి ఏ రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అది మారిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తేనే ఆ కార్యాలయాల్లో కూర్చుంటేనే మనకు క్లారిటీ వస్తుందని అనుకున్నాం. అదే ప్రకారం అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడిన తర్వాత నీళ్ళేంటి పాలేంటి అన్నట్టుగా డివైడ్ చేసి ఆ చైర్మన్ గారు కూడా స్పష్టంగా తెలియజేశారు. మరి దీనికి కొంతమంది ఎవరైతే దీన్ని తప్పుదోవ పట్టించాలనో కన్ఫ్యూజ్ చేయాలనో లేకపోతే రాజకీయం చేయాలని అనుకుంటున్నటువంటి వారికి పెద్ద మనసుతో ఆలోచించి మరొకసారి సహకరించమని కోరుతున్నాను. ఇది కులం తాలూకు అంశమే. కులం అనేటప్పుడు రాజకీయం అందులో రాకూడదు. అన్ని రాజకీయ పార్టీల వారు కూడా ఈ కులంలో ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఏ రకంగా మనం ఈ యొక్క సమస్యని మనం అధిగమించాలని ఆలోచించాలి తప్ప ఏదో మేమే మా దీని మీదే నడిపిస్తామన్నటువంటి ఆలోచన అది కులానికి మంచి చేయదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఓపెన్ హార్టెడ్గా ఓపెన్ మైండ్తో వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేయడానికి నా వంతుగా నేను ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేను సపోర్ట్ చేయడానికి కూడా నేను ముందుకున్నాను. కానీ మంచి మనసులో మీరు అందరూ కూడా రండి, అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయడానికి మీరు అందరూ కూడా ముందుకు రండి. కానీ ఈ సమస్యని ఈ ఇష్యూని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇప్పటికీ మంచి స్థానంలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించింది అంటున్నారు. మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ఇంటిమేట్ చేస్తాం. ఇంకా ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అన్ని సైడ్స్ నుంచి చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు బాధ్యత తీసుకొని మరొకసారి నాకు అభినందించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడుగడుగున మీరందరూ కూడా మీ ప్రోత్సాహం అందించి ఇంత సహకారం అందిస్తున్నారు. అందరూ కూడా నిశ్చింతగా ఉండండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండేటటువంటి విధంగా ఈ ఓబీసీలు చేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నా మీదే ఉందనేది మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుండి కానీ, బొబ్బిల్ నుండి కానీ, పార్వతీపురం నుండి కానీ, ఎర్రమండలం నుండి కానీ, ఇచ్చాపురం నుండి కానీ, టెక్కల్ నుండి కానీ, పలాస నుండి కానీ, నరసనపేట నుండి కానీ, బామింగ్ నుండి, ఆమదలవలస నుండి, ఇచ్చెర్ల నుండి, శ్రీకాకుళం నుండి, సీతంపేట, రణస్థలం, లావేరు ప్రాంతాల నుండి మన శ్రీకూర్మం మన కుల ప్రతినిధులందరూ ఇక్కడికి విచ్చేశారు. వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సొంత గ్రామం కాబట్టి మనకు అయితే అటువంటి పరిస్థితుల్లో ఎలా అయితే ఈరోజు ఆయన అభినందించడానికి వచ్చామో ఈ కార్యక్రమం సాధించే వరకు కూడా ఆయనకు బాసక్తిగా అండగా నిలబడి మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనందరం కూడా ఎప్పుడు కేకేసిన పరిగెత్తుకుని వచ్చే విధంగా సిద్ధంగా ఉండాలని మనోధైర్యం ప్రసాద్ చెప్పండి సార్. ముందుగా శక్తి ప్రసాద్ చెప్పండి సార్. ఒకరు కాదు, గోవిందరాజు గారు వయసు పెద్దదవ్వచ్చు, మనకంటే చిన్నపిల్లల మనం పడుకోనివ్వకుండా పరిగెత్తిస్తున్నాడు. ఆయనకి కూడా దేవుడు మనోధైర్యాన్ని ఇంకా ఇవ్వాలని మనకు పరిగెట్టించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలి.